అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలపై హోంమంత్రి అనిత ఆగ్రహించారు. ఈ ప్రమాదాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అమరావతిపై కుట్రలు సహించమని వార్నింగ్ ఇచ్చారు. ఒకే తరహాలో అగ్ని ప్రమాదాలు జరగడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాలు ఉద్దేశపూర్వకంగా జరిగాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం రాత్రి రాయపూడిలోని హెచ్ఓడి టవర్స్ వద్ద నిల్వ చేసిన మేఘా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గతంలోనూ వెలగపూడి సమీపంలోనూ ఇదే తరహాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్, గుడ్ మార్నింగ్, చెప్పండి. రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దాదాపుగా హోటల్లో చేసే ప్లాస్టిక్ పైపులు తగలబడిపోవడంతో ఆ పరిసర ప్రాంతాలంతా కూడా దట్టమైన పొగలతో భారీ మంటలు వ్యాపించాయి. దీనిపైన తాజాగా హోంమంత్రి అనిత స్పందించారు. రాజధాని అమరావతిపై ఎవరు ఎన్ని కుట్రలకు పాల్పడినా ప్రభుత్వం ఉపేక్షించడానికి కూడా మంత్రి వంగల్పూడి అనిత వార్నింగ్ ఇచ్చారు. అమరావతిలో అగ్ని ప్రమాదాలన్నీ కూడా వరుసగా చోటు చేసుకోవడం, అన్ని కూడా ఒకే తరహాలో జరుగుతుండడంపై ఆ విచారణకు మంత్రి ఆదేశించారు. సో 3 అగ్ని ప్రమాదాలు కూడా ఒకే తరహాలో జరిగాయి. 3 చోట్ల కూడా ప్లాస్టిక్ పైపులు తగలబడ్డాయి, అది కూడా వేరు వేరు సమయాల్లో. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారని చెప్పి హోంమంత్రి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దర్యాప్తుకు కూడా ఆమె ఆదేశించారు. ప్రసాద్, అసలు ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ప్రమాదం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. రాత్రి 11 గంటల నుంచి మార్నింగ్ 3 గంటల వరకు అయితే అగ్ని ప్రమాదం జరిగింది. ఆ 3 గంటల వరకు దాదాపుగా 5 ఫైర్ ఇంజన్లు అటు విజయవాడ, గుంటూరు నుంచి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మార్నింగ్ 3 గంటలకైతే మంటలు అదుపులోకి వచ్చాయి. గుంటూరు జిల్లా ఎస్పీ కూడా స్థానికంగా ఉండి పరిస్థితిని అప్పటికప్పుడు పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. గగన. Yes, right, Prasad. Thank you for the update.